శ్రావణ మంగళవారపు నోము కథ. ఒక బ్రాహ్మణుడు సంతానం లేకపోవడు చేత మిగుల పరితపిస్తూ సంతానం పడయుటకు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అంతటా కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా ఆ బ్రాహ్మణుడు తనకు సంతానమసంగుడని ప్రార్థించెను. వారు, నీకు ఆయువు లేని కొడుకు కావాలనా లేక ఐదవ తనం లేని కుమార్తె కావాలనా అని ప్రశ్నించారు. అందులోకి అతడు బదులు చెప్పలేక ఆ విషయం భార్యను అడిగి తెలుసుకుని వస్తానని చెప్పి వారి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇంటికి వచ్చి భార్యను చూచి, మనకు ఆయువు లేని అబ్బాయి కావాలనా లేక ఐదవ తనము చాలని అమ్మాయి కావాలనా అని ప్రశ్నించాడు. ఆమె, పుట్టి చచ్చినను పుత్రుడే కావలేను, ఆడుబిడ్డతో ఆపదలు పడలేమని చెప్పినది. వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకున్నాను. అది విని వారు అతనితో, ఊరి వెలుపలనున్న మామిడి చెట్టు పండును ఒక దానిని తీసుకుని నీ భార్యకు వసంగుము, అది తిన్న పిమ్మట ఆమె గర్భవతి అగునని చెప్పి అదృశ్యమయ్యారు. అంతటా బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశ కొలది చాలా పండ్లను కోసుకుని ఇంటికి వెళ్ళి చూశాడు. కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే ఉన్నది. పరమేశ్వరుని నియోగమునకు ఎదురుండదనుకుని అతడు ఆ పండును భుజించమని భార్యకిచ్చాను. ఆమె దానిని భుజించినంతనే గర్భవతి అయ్యాను. పిమ్మట నవమాసములు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభట్లు వచ్చి ఆ శిశువును తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అది చూసి తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టాడు కానీ పురిటి ముచ్చటి తీరలేదు. పురుడైన తర్వాత వీరిని మీరు తీసుకుని వదురుగానండి అని వారిని బ్రతిమాలగా వారు వెళ్ళిపోయారు. పురుడైపోయింది. మరలా యమభట్లు వచ్చారు. తిరిగి ఆమె, నాయనలారా, బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చును కదా, నా మనవి ఆలకింపుడని కోరింది. వారు మళ్ళా వెళ్ళిపోయారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. బారసాల పూర్తయింది. ఒకనాడు తన పుత్రులకు అభ్యంగన స్నానం చేయిస్తూ ఉండగా యమభట్లు తలపునకు వచ్చారు. ఆమె భయంతో దుఃఖిస్తూ ఉండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు ఆ బాలునిపై పడ్డాయి. అది చూచి అతడు ఆమె దుఃఖమునకు కారణం ఏంటని తెలుపవలసిందని కోరాడు. ఆమె పొంగి పొర్లుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొనలేక బావురుమని ఏడుస్తూ అంతవరకు యమభట్లకు తనకు జరిగిన సంభాషణ చెప్పి, ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకొనుటో తెలియక బాధపడుతున్నాను నాయనా అని చెప్పింది. అది విని ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మా, నాకు మామయ్యను తోడు వస్తాము, నేను మామతో కలిసి కాశీకి వెళ్ళి వస్తానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడిచ్చి కాశీకి పంపుతూ పుత్రప్రేమ ఆపుకొనలేక ఏడుస్తున్నది. అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దీనిని చూపించి, దాని బాగువోగులను బట్టి తన యోగక్షేమములు ఆమె గ్రహించవలసిందని చెప్పి మేనమామతో కాశీకి ప్రయాణమై పోతూ ఉన్నాడు. వారు అలా వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చక్కని పూల తోట కనిపించగా అందు బస చేశారు. ఆ పూల తోటలోని పూలను కోసుకోవడానికి ఆ ఊరు రాజు కూతురు చెరువులు వచ్చి కావలసిన పూలను కోసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవు సమయమునందు వారిలో వారికి జడాలు వచ్చాయి. అందులో వారు ఒకరినొకరు ముండల్లారా అని తిట్టుకున్నారు. అప్పుడు రాజకూతురుకు కోపం వచ్చి, నాకు ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది. మా అమ్మ శ్రావణ మంగళవారపు నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది. నన్ను ముండ అని అనవద్దని తన చేతిలో ఉన్న పువ్వులను నేల మీద పడవేసింది. అవన్నీ ఎగిరిపోయి కొమ్మలను అంటుకుని ఎప్పటిలాగే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఆ దృశ్యాన్ని చూసి ఆ తోట యందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహత్యాన్ని పొగడి, ఆమె తన భార్య అయితే ఎంత బాగుండునో కదా అని లోపల అనుకున్నాడు. ఆ ప్రక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయం గ్రహించి కాశీకి ప్రయాణం చేయవారికి కాంతాకాంక్ష తగదని మందలించాడు. అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ గృహాలకు వెళ్ళిపోయారు. రాజుగారు తన పెళ్లి కుమార్తెను చేసి మగపెళ్లి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఎంతవరకు రాలేదు. ముహూర్తం సమీపిస్తున్నది. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు
జాబు తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. రాజు ఆ ఉత్తరాన్ని చదువుకుని పెండ్లి కుమారునకు జబ్బు చేయటం వలన మగ పెండ్లి వారు రావటం లేదని అక్కడున్న వారికి చెప్పారు. తాను నిశ్చయించుకున్న సమయానికి పెళ్లి చేయకుండా పరువు తక్కువ అనుకుని ఎరువు పెండ్లి కొడుకుతో పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అందుచేత అతడు ఎరువు పెండ్లి కొడుకు కొరకు గ్రామం అంతా తిరిగాడు. కానీ ఎవరునూ ఎరువు పెండ్లి కొడుకుగా ఉండడానికి అంగీకరించలేదు. అంతా అతడు పూల తోటలో ఉన్న బ్రాహ్మణ బాలును చూచి అతని మేనమామను బలవంతం మీద ఒప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యము నిర్వర్తించాను. పిమ్మట ఒక బంగారు గిన్నె యందు పలహారముల నుంచి అతనికి ఇచ్చాడు. వాటిని అతడు భుజిస్తూ ఉండగా అతని వ్రేలి ఉంగరము ఆ గిన్నెలో పడింది. దానిని రాజకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించింది. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము గండమున్నదని చెప్పి జాగ్రత్త పడవలసిందని హెచ్చరించి ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకుంటే ఆ నోచుకున్న కొండయందు పట్టవలనని ఆజ్ఞాపించింది. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నిద్రపోతున్న పెండ్లి కొడుకు దగ్గరకు వస్తున్నది. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడకుండా అటకపై ఉన్న నోముకొండ కొరకు చేతిని చాచింది. కానీ అది అందలేదు. పాము మిగులు సమీపానికి వస్తున్నది. అందుచేత ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కొండను దింపి పామునందు పట్టి ఒక క్రొత్త రవికెల గుడ్డతో దాని మీద వాసన కట్టింది. సంధ్యారాగము వేళ ఆ బాలుని మేనమామ అతన్ని లేపుకొని కాశీకి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని దినాలకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహాలతో ఆ గ్రామానికి వచ్చారు. అంతా ఆ రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె అందులోకి అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తనను పెళ్లాడి కాశీకి వెళ్ళిన వాడే తన భర్త అని చెప్పింది. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజు ఆమెను కాశీకి పోయిన వాడే నీ భర్త అయినటకు నిదర్శనం చూపమని అన్నాడు. అందుకు ఆ చిన్నది, తండ్రి నీకు 1 సంవత్సరం అన్నదానం చేయము నీవు, నేను 1 సంవత్సరం తాంబూల దానం చేస్తాను, పిమ్మట నీకు నిదర్శనం చూపిస్తాను అన్నది. అందుకు అతడు ఒప్పుకున్నాడు. 1 ఏడాది పాటు ఇద్దరు కూడా దానాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పూల తోట యందు బస చేశారు. ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేస్తున్న ఆ దానాల గురించి వారికి తెలుపగా వారు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేశారు. పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలంనిచ్చి అతన్ని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి చెప్పింది. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాథుడనుటకు నిదర్శనమేలి, ఏంటి నిదర్శనం అని అడిగారు. రాజకుమార్తె తన వేలి ఉంగరం తీసి పెళ్లినాడు ఈయన బంగారు గిన్నె యందు ఫలహారం చేస్తుండగా ఈ ఉంగరము జారి దాని యందు పడింది. దీనిని అప్పటి నుండి భద్రపరిచి ఉంచాను అని చెప్పి దానిని అతని వేలికి తొడిగింది. అది అతనికి చక్కగా సరిపోయింది. పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వారికి అనుగుణంగా తాను ఉనర్చిన పనులు చెప్పి కొండను అందుకొనుచు అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనంగా అతని తొడపై నాటిన పారాణి కాళ్ళ పసుపు జాడలు నిలిచి ఉండుట చూపించింది. తరువాత ఒక కొండను తెచ్చి తానందు పాము పట్టిన సంగతి చెప్పి కొండపై ఉన్న వాసన విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారటం చూసింది. అలా చూపించిన తర్వాత ఈ అన్ని నిదర్శనములు కళ్ళారా గాంచిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించారు. పిమ్మట ఆ రాజు వారిద్దరికీ నిజంగా పునర్వివాహం చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతుర్ను కాపురానికి పంపించారు. ఆ చిన్నది వెళ్ళేటప్పుడు శ్రావణ మంగళవారపు నోము నూచుకొని ఆ కాటుక పట్టుకుని అత్తవారింటికి వెళ్ళింది. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులు అతని వియోగానికి కంటికి మంటికి ఏకధారగా ఏడడం వల్ల గ్రుడ్డివారై ఉన్నారు. గ్రామస్తులందరూ బాలుని పెండి దుస్తులతోనూ పెండ్లాముతోనూ పెండి ఊరేగింపుతోనూ వస్తుండగా చూసి ఆ విషయాన్ని గ్రుడ్డివారై ఉన్న వృద్ధులకు చెప్పారు. కానీ నిరాశాపూరితులై ఉన్న వారు ఆ విషయాన్ని నమ్మలేదు. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి
అత్తమామలకు నమస్కరించి వారు అంధులుగా ఉండడం గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కళ్ళకు పెట్టింది. వెంటనే వారికి వెనుకడు చూపు వచ్చింది. అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏ నోము నోచితివని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు చెప్పింది. అప్పటి నుండి మిగిలిన వారు కూడా ఆమె నోము నోస్తూ ఉన్నారు. ఉద్యాపనం. ఈ నోము 5 సంవత్సరములు నోచిన తర్వాత ఉద్యాపనము చేయాలి. మొదటి సంవత్సరం 5, రెండవ ఏట 10 మంది, మూడవ ఏట 15 మంది, నాలుగవ ఏట 20 మంది, 5వ ఏట 25 మంది ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వాలి. అలా 5 సంవత్సరములు చేసిన తర్వాత పెండి దినమున పెండి కుమార్తెకు ఒక కొత్త కుండలో 33 జోడులు అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో దానికి వాసిన కట్టి మట్టెలు మంగళసూత్రాలు పెట్టి ఇవ్వాలి. పద్ధతిలో లోపం వచ్చినను ఫలితములో లోపము రాదు.